తులారాశి వారికి తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ప్రభావం చేత ఈ యొక్క తులారాశి వారి అందరికీ కూడా మంచి ఆలోచనలు ఉంటాయండి. మెరుగైనటువంటి ఆలోచనలను వీరు చేస్తారు. సమాజంలో ప్రతి దానికి సహాయం చేయాలి, ప్రతి విషయంలో మీరు ఉండాలి అని మీ యొక్క తోడ్పటు, మీ యొక్క ఆలోచన చాలా మంచిది. కానీ కొన్ని మీకు తెలియకుండానే మీ చుట్టూ సమస్యల్లా వస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా కృంగిపోతూ ఉంటారు తులారాశి వారు. ఈ పరాభవనామ సంవత్సరంలో అయితే మరీ దారుణంగా ఉందనే మనం అనుకోవాలి. వ్యాపారంలో నష్టం, ఉత్తగా నమ్మటం, మోసపోవటం తరచూ ఇదే జరుగుతూ ఉంటుంది. తొందరపాటుతో జరిగేటువంటి కొన్ని ప్రమాదాలు తులారాశి వారిని పాపం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు ఇబ్బంది పడటమే కాకుండా మీ ఇబ్బందిని కుటుంబం దాకా తీసుకెళ్ళి భార్యా పిల్లలు కూడా అయ్యో నాన్న, అయ్యో అమ్మ అనేటువంటి స్థితికి తీసుకొస్తారు. కాబట్టి మనోధైర్యము చాలా ముఖ్యం. ఖర్చులు అధికంగా ఉంటాయి. అలా అని చెప్పి దానం చేయరా, ధర్మం చేయరా, తండ్రికి ఖర్చు పెట్టరా, తల్లికి ఖర్చు పెట్టరా అంటే అందరికీ ఖర్చు పెడతారు. అందరితో సమతుల్యాన్ని చూసుకుంటారు. ఎక్కడైనా సరే మారుతుందేమో కాలమని నిరంతరము వేచి ఉంటారు తులారాశి వారు. కాలం మారే సమయం వచ్చింది. శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో మన ప్రగతి నగర్లో ఉన్నటువంటి శ్రీ శుభంకరి నిత్యాన్నదాన క్షేత్రము దేవస్థానంలో జూలై 15 నుంచి జూలై 23 వరకు అత్యంత విశేషముగా సాయంకాలం పూట వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారి మూలమంత్ర జపం జరుగుతుంది. అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, స్తోత్రం, అమ్మవారి యొక్క స్తోత్రముతో మీరు వస్తే మీతో ప్రత్యక్షంగా హోమం చేయిస్తారు. లేని పక్షాన పరోక్షంగానైనా మీరు పాల్గొవచ్చు. ఇలా మీరు ఈ వారాహి నవరాత్రుల్లో పాల్గొనడం ద్వారా వివాహ యోగ్యం కలుగుతుంది. వివాహమైనటువంటి వారికి అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు, గృహలాభాన్ని పొందుతారు. శుక్రుడు మీకు అధిపతి కాబట్టి భోగ భాగ్యాలను ఇస్తాడు. రాసి పెట్టుకోండి. వారాహి నవరాత్రులో గోత్రనామాలను నమోదు చేసుకుని మీరు పాల్గొనడం ద్వారా అమ్మవారి చెంతన పెట్టినటువంటి విశేషమైనటువంటి కుంకుమ మరియు అక్షంతులు, రక్షని మీకు ప్రసాదంగా వస్తుంది మీ ఇంటికి. మీ ఇంటికి అమ్మవారు వస్తారండి. ఇంత గొప్ప కార్యక్రమంలో తప్పనిసరిగా తులారాశి వారు పాల్గొని విజయ పతాకాన్ని ఎగరవేయాలి. జై శుభంకరి.